వైఎస్ జగన్ కు మాజీ మంత్రి రఘువీరారెడ్డి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్లి ఎల్లినోపై చర్చించాలన్నారు రఘువీర. వైసీపీ అసెంబ్లీకి ఎందుకు వెళ్లట్లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏపీలో జగన్ 5 ఏళ్లు పాలన చేశారు, అసెంబ్లీకి వెళ్లి ఎల్లినోపై సలహాలు ఇవ్వాలంటూ కూడా సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులను ఆదుకోవాలని రఘువీర కోరారు. నాకు తెలిసి ప్రభుత్వం ఎల్లినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మాత్రం అందరినీ చైతన్యంతో చేసేటువంటి ఒక కార్యక్రమం జరుగుతాం. శాస్త్రవేత్తల్ని అంగీకరించడం ఓకే మంచిదే కాదని చెప్పాం. కానీ రేపు మీరు అసెంబ్లీలో చర్చించి మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలు వెనువెంటనే అలానే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యల మీద మీరు అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాదు, ఇప్పటికే ఆలస్యమైంది. మేము ప్రభుత్వం నడిపినాం, నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నాను. ఇటువంటి విపత్తు పరిస్థితులు వచ్చినప్పుడు అఖిల పక్షాల గురించి మాట్లాడేటప్పుడు రైతు సంఘాలతో ఉయ్యల సంఘాలతో మాట్లాడేటప్పుడు మీరెందుకో పేషెంట్ పోతా ఉన్నారు. దయచేసి పిలవాల్సింది ఇప్పటికే మీరు పిలవండి ఆ పేషెంట్ వదిలి. అదేవిధంగా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఒకే రకంగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి పార్టీ అసెంబ్లీకి వెళ్ళండి. నేను జగన్ పార్టీ ఎమ్మెల్యేలు కోరుతా ఉన్నాను, దయచేసి అసెంబ్లీకి వెళ్ళండి, వెళ్ళి ఈ విషయాల మీద మాట్లాడండి. విమర్శలు అవసరం లేదు. విమర్శలతో లేదా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడంలో ఉపయోగం లేదు. మీకు కూడా పరిపాలన అనుభవం ఉంది కదా, ఏళ్ళు మీరు కూడా ఏ విధంగా చేయగలుగుతారో ఇంకా ఏ విధంగా మేలు చేయగలుగుతారో మీరు సలహా ఇవ్వచ్చు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ మేము అసెంబ్లీలో లేము, కౌన్సిల్లో లేము. ఇవ్వండి, మేము కూడా మేము లేదు విమర్శించడానికి చెప్తున్నాము. మీరు పిలిచినా మీరు పిలిస్తే ఇంకా ఏ విధంగా ఉన్న పరిస్థితుల్లో దీన్ని ఈ మహమ్మారి నుంచి ఆ తీవ్ర ప్రభావాన్ని తగ్గించో ఎప్పుడు చెప్తాం, సూచిస్తాం. దీని చేతులు లేవు కదా. సో డెమోక్రసీలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు వెంటనే రేపు అసెంబ్లీలో ఈ చర్యలు కూడా తీసుకుంటారని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని. మాజీ మంత్రి రఘువీరారెడ్డి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. ఎల్నినో అంటే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా కొన్ని గడ్డు పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం. సో ఈ నేపథ్యంలో మీరు అసెంబ్లీకి ఎన్నికయ్యారు కాబట్టి మీరు వెళ్ళి అక్కడ చర్చలో పాల్గొనాలి, ప్రభుత్వానికి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలి. ఇది రఘువీరారెడ్డి చేసినటువంటి కామెంట్స్. కానీ ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వకుండా అలాగే గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో అసెంబ్లీని మేము బాయ్కాట్ చేస్తున్నాం, అసెంబ్లీకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదని వైఎస్ఆర్సీపీ తీర్మానం చేసుకుంది. ఈ నేపథ్యంలో రఘువీరారెడ్డి ఇచ్చినటువంటి సలహాలు సూచనలు కూడా ఒకంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి నిరంతరం కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని కావచ్చు, ప్రజా సమస్యల్ని కావచ్చు, ప్రజల్ని తన వద్దకు వచ్చినటువంటి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి విషయాలకు సంబంధించి మేము పోరాటానికి సిద్ధం అని ప్రకటించిన తర్వాత ఇమ్మీడియట్ గా కూడా దానికి సంబంధించి వస్తున్నటువంటి రిజల్ట్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎల్నినోకి సంబంధించి కూడా కొన్ని సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది. ఇది రఘువీరారెడ్డి చెప్పినటువంటి మాట. అయితే అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి సంబంధించి కూడా రఘువీరారెడ్డి కొన్ని వాళ్ళు కీలక ప్రశ్నలు అయితే సంధించినటువంటి సిచ్యువేషన్. కర్నూలు పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి 106వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ వైఖరిని తప్పుపట్టారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు వారి అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు వెళ్లడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులను చట్టసభకు దూరంగా ఉండటం సరికాదని కూడా ఆయన హితో పలికారు. 5 ఏళ్లు పాలించినటువంటి అనుభవంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలి, సభకు వెళ్లి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలపై తగినటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా
రఘువీరారెడ్డి అయితే చెప్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన అసెంబ్లీని బహిష్కరించడం సరైనటువంటి విధానం కాదు. ప్రజల సమస్యలను చట్టసభ వేదికగా లేవనెత్తాల్సినటువంటి బాధ్యత వారిపై కూడా ఉందన్నారు. అలాగే ఎల్ నీనో ప్రభావం రైతుల దుస్థితిపై పర్టికులర్ గా చర్చించాలి. ఒకవేళ అలాంటి కరువు పరిస్థితులు కానీ వస్తే రైతులకి కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రణాళికతో సహాయం చేసేటువంటి అవకాశం ఉంది. కరువు కాటకాల నేపథ్యంలో ఒకవేళ వర్షాలు పడకపోతే రైతుల పరిస్థితి ఏంటి, రైతుల కోసం సపరేట్ గా కూటమి ప్రభుత్వం ఏదైనా ఫండ్ పెట్టిందా, లేకపోతే ఈ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో వారు వాతావరణ శాఖతో ఈ నేపథ్యంలో చర్చించి అసలు ఒకవేళ వర్షాలు పడకపోతే రైతులు పంటలు వేసి నష్టపోవాల్సినటువంటి అవసరం ఉందా, లేకపోతే పంటలు వేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా రకరకాలైనటువంటి అంశాల మీద ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు వెళ్ళాలి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రిగా సలహాలు సూచనలు ఇవ్వాలని అయితే రఘువీరారెడ్డి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎల్ నీనో ప్రభావం వల్ల తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని కూడా రఘువీరారెడ్డి ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో అయితే ఆయన కామెంట్ చేశారు. వర్షాలు సరిగా పడక రైతులు విత్తనాలు వేసినా కనీసం మొలకెత్తని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వెంటనే అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఎల్ నీనో పరిస్థితి అలాగే కరువుపై సమగ్రమైనటువంటి చర్చ జరపాలని కూడా డిమాండ్ చేశారు. రైతుల పట్ల మీ వైఖరి ఏంటి, ఇది జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనేటువంటి రీతిలో రఘువీరారెడ్డి ఇచ్చినటువంటి సలహా. మరి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి కరువు పరిస్థితులు కావచ్చు, విత్తనాలు వేసినప్పటికీ కూడా మొలకెత్తని విషయాన్ని పర్టికులర్ గా కూటమి ప్రభుత్వం, మరి అధికారులు ప్రభుత్వానికి చెప్తున్నారో లేదో తెలియదు. కాకపోతే ఇక్కడ కొన్ని అంశాలని గ్రౌండ్ లెవెల్లో పర్యటించైనా సరే రైతుల దుస్థితిని కూటమి ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా అసెంబ్లీలో గళమెత్తాలి. రాష్ట్ర ప్రజలు కూడా మీరు సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు చూడాలని అనుకుంటున్నారు అనేటువంటి రీతిలో రఘువీరారెడ్డి చేసినటువంటి కామెంట్. కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ రైతుకు మేము ఇబ్బంది కలగనివ్వమని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది. మీరు సభకు వెళ్ళాలి, వారిని ప్రశ్నించాలి. ఒకవేళ వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైనా ఉంటే అది సరిగ్గా లేకపోతే ప్రజల తరపున ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష హోదాలో మీరు నిలదీయాలి. కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రానికి కూడా మీరు కొన్ని సూచనలు చేయాలి అనేటువంటి మాట చెప్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు రాబట్టి నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే కృష్ణా జలాలు, శ్రీశైలం ప్రాజెక్టుపై కూడా పలు సూచనలు చేస్తున్నారు. అసలు రైతులకు కేటాయించేటువంటి నీటి కేటాయింపులు ఎంత, ఉన్నటువంటి నీటి నిలువ ఎంత, రైతులకు ఎంత మేర అందుబాటులోకి ఇస్తున్నారు, వీటన్నిటి మీద సమగ్ర చర్చ కూటమి ప్రభుత్వంతో కలిసి మీరు చేయాలి. ప్రజల తరపున మీరు ప్రజా వాయిస్ గా ఉండాలి అనేది రఘువీరారెడ్డి చేసినటువంటి సూచన. ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు సభలో ఉండి ప్రశ్నిస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తుందో కూడా చూడాలి. అలాగే ఇతర సభ్యులు కూడా సభకు వెళ్లి తమ గళాన్ని వినిపించాలనేటువంటి మాటను కూడా రఘువీరారెడ్డి చెప్తూ ఉన్నారు. చూడాలి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి పునరాలోచించుకుంటుందా, రఘువీరారెడ్డి చేసినటువంటి సూచనలు పరిగణలోకి తీసుకుంటుందా చూడాలి.